నేనేమంటున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కింద నేనేమన్నా అదే అబద్ధమైతే ముఖ్యమంత్రి లోపలే అన్నా నేను. లేదు, నీకు 1,00,000 కోట్లు మునిగే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు. నువ్వు అధికార హోదాలో చెప్తున్నావు. ప్రతిపక్ష నాయకుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటున్నాను. పిసిసి గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన. నువ్వు 4 కోట్ల తెలంగాణ వాళ్ళు ఈ లైవ్ లో చూస్తున్న ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నేను చెప్పిన తప్ప దేనికైనా శిక్ష సిద్ధం. 1,00,000 కోట్లు గంగలో పోయినాక ఎందుకు పెట్టినావు చర్చ? 1,00,000 కోట్లు గంగలో పోయిన తర్వాత ఎవరెవరు పోగొట్టిండు అందరి లోపలే. ఏ అవినీతి చేసిన ఒండ్రో జలధరించండి ఎందుకు వేయవు? ఇప్పుడు ఎవరిని లోపల మీ ఉద్దేశాలు ఎవరిని లోపలేయాలి? కేసీఆర్ కేసీఆర్ ఎవరెవరు అందరినీ ఎలా ఎవరెవరు డబ్బులు తిన్నాడు, ఎవరెవరు దొరుకుతున్నది ఏమండి? మరి ఎవరి 1,00,000 కోట్లు అండి? మహబూబాబాద్ డోర్నకల్ జిల్లాలో లంబాడే బిడ్డలకు ఉద్యోగాలు లేవు, ఆరుమూర్ల పేద బిడ్డలకు ఇల్లు లేవు. అంటే ఏంటి భరత్ గారు? అంటే ఇట్లా మాట్లాడితే తప్పు. రాజకీయ నాయకులు ఎప్పుడు బాజా కొట్టుకుంటూనే మాట్లాడాలా ఏ కుటుంబానికైనా? రేపు నేను తప్పేద్దరని చెల్లాయి. ఈ అవినీతి ఎప్పుడు పోతుందండి? ఈ అవినీతి ఎప్పుడు పోతుంది? మీరు చర్చ వద్దంటారా లేకపోతే చర్చ ఒకటి నిజాయితీగా చర్చ చెయ్యారండి తెలంగాణ ప్రజలని. నేను ఒకటి దయచేసి భరత్ గారు దీన్ని డైవర్సిటీ చేయకండి. నేనేమంటాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు డాటా లేకుండా ఆరోపిస్తే ముఖ్యమంత్రి గారిని లోపలేశారు. లేదు, ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి కాబట్టి ఎవరు గంగలో కలిపినా లోపలే. ఎవరిని అరెస్ట్ చేయకుండా 22 నెలలు అయింది, ఒక అరెస్ట్ లేదండి. ఎప్పుడు డబ్బులు అవసరం పడితే అప్పుడు ఏటీఎం కార్డు లాగా కాళేశ్వరం. ఒకప్పుడు మా కుటుంబానికి అయింది, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయింది. ఈ ఆరోపణ ఒక నిమిషం రామచంద్రని అన్న మీ సమయం రాలేదు, మీ సమయం రాలేదు. మీ సమయం వచ్చినాక మాట్లాడి నేను మాట్లాడిన తప్పుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమా అబద్ధమన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న మీరు చెప్పడం భరత్ గారు. ఒకటి రేపంతా తూతూ మంత్రం, వీళ్ళు వాళ్ళు ఒకటే. ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. నువ్వు అధికారంలో ఉన్నావు, 1,00,000 కోట్లు గంగలో కలిసిందన్న ముఖ్యమంత్రివి. గంగలో కలిపిన లోపలే గంగలో కలిపిన కుటుంబం ఏదో తెలంగాణలో ఏ పసిపిల్లని అడిగినా చెప్తారు. రెండోది అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మాకున్న డాటా మాకుంటుంది. ఏమంటాను, చేస్తున్న రాజకీయం చేయకు రేవంత్ రెడ్డి గారు కాదు, మొత్తం క్లీన్ చిట్ అని చేయగా అదు దరిద్రం అదిగా ఏదన్నా ఎంతో కొంత బేరం చేసుకొని గంగలో ఉంటే ఢిల్లీకి పంపించేది సంతులు ఓట్స్పోని పంచాయతీకి ఆ బీఆర్ ఎలక్షన్లకు ఇంకా పనికొస్తాయి. అదిగా ఎప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 22 నెలలు ఆగుతారు. ఇప్పుడు మీరు అన్నట్లు లాగి 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 చివరికి మళ్ళా ప్రభుత్వం అధికారం ఇస్తే ఈసారి తోడుకలు తిస్తాం, తోటలు చేస్తా ఏమో అంటాడు. ఆయన మాటలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యమంత్రి గారి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో రకంగా మళ్ళీ అసెంబ్లీలో చిట్టి చేసి బీఆర్ ఎలక్షన్లకు మళ్ళీ పోతాడు, కాంట్రాక్టర్ వెనక్కి పోతాడు అన్న గంగలో ఎన్నో కొన్ని ఇస్తాం బీఆర్ ఎలక్షన్స్ కొన్ని రోజు కూల్ అంటాడు. మళ్ళా ఖర్చులు ఢిల్లీలో ఇబ్బంది వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి డిస్కషన్ చేస్తారు. ఒకవేళ తెలంగాణ ప్రజల పట్ల ఏ కొద్దిగా అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా దీంట్లో నిజాయితీగా ప్రవర్తించమని చెప్తున్నాను ప్రభుత్వాన్ని. దయచేసి రాజకీయాలకు అతీతంగా బీజేపీ కావచ్చు, రామచంద్ర కావచ్చు, రాకేష్ కావచ్చు, మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. కేసీఆర్ కుటుంబంతో కూడా శత్రుత్వం ఏం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు అప్పుల పాలు చేసి వడ్డీల పాలు చేసి 11% చేసి అది అడ్డీలు కూడా 11% ఇంట్రెస్ట్. మరి ముఖ్యమంత్రి గారు అన్నారు దక్కించాను, కేంద్ర ప్రభుత్వం మాట్లాడన్నారు. అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో మొత్తం అందరూ ఎవరెవరు ఉన్నారో కుట్రదారులు. ఒకవేళ 2 ఇప్పుడు దీనిలో మన ప్రకాశ్ అన్న ఉన్నాడు కాబట్టి నేను 2 అంటున్నాను. 2 చెప్పండి, అయితే దొంగలని చెప్పండి, దొరలని చెప్పండి. ఓకే ప్రకాష్ గారు, రామచంద్ర నాయక్ గారు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ, ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వాలి అధికార పక్షం కాబట్టి. ప్రకాష్ గారు చెప్పండి భరత్. సో అసెంబ్లీ వేస్ట్ అంటున్నారు, 1,00,000 కోట్లు పోయింది అని రేవంత్ రెడ్డి ఆరోపణ. గంగలో కలిసి అయినప్పుడు జైల్లో పెట్టాలి కదా, ఎందుకు అంత డ్రామాలు? ఘోష్ గారు అయితే 1,00,000 కోట్లు నేను చెప్పలే కదా అక్కడ. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఘోష్ గారి నివేదిక మీదనే కదా. అంటే రాకేష్ రెడ్డి గారి ఉద్దేశం కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మీద ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవప్రదులు ఈ రాష్ట్రాన్ని సిద్ధించిన ఒక సిద్ధాంతకర్త అనుకుందాం, ఏదైనా ఒకటి అనుకుందాం. పాపం పెద్ద ఆయన్ని అట్లా ఆరోపించి అంత పెద్ద మనిషిని గాంధీ అట్లాంటి పెద్ద మనిషి మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ముఖ్యమంత్రి అనేది శిక్షించాలా? ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, అలా చెప్పారు. పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా
ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది దాదాపు, మేడిగడ్డ ఇవన్నీ కూడా. అయితే ఆయన అడిగిన ప్రశ్నకే ఎంపీగా, నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు షెకావత్ గారు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా ఏ ఒక్కరి దగ్గర కూడా కంప్లైంట్ లేదు. కనీసం విచారణ గురించి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, పబ్లిక్ నుంచి కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి అవినీతి గురించి కాసేపు పక్కకు పెడితే, రేపు పీసీ ఘోష్ గారు చెప్పిన విషయాల మీద అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ప్రతి పార్టీ కూడా తన స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంటది. అట్లాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళు హైకోర్టులో ఆ కమిటీ రిపోర్టే తప్పు ఉంది, చట్ట విరుద్ధంగా ఉంది, దాన్ని రద్దు చేయాలని చెప్పిపోయారు. అందులో కొన్ని అంశాలు మాత్రం చట్టపరంగా మనం మాట్లాడుకున్నట్టయితే కొంత పరిధి దాటారేమో పీసీ ఘోష్ గారు, కొంత అవకాశాలు ఇవ్వలేదేమో క్రాస్ ఎగ్జామిన్ కి. ఇట్లాంటి అంశాల మీద రేపు అసెంబ్లీలో చర్చించాల్సి వస్తుంది. మంచిదే, చర్చించడం మంచిదే, ప్రజలకు ఆ విషయాలు తెలియాలి. కానీ మాట్లాడే వాళ్ళకి సమయం ఇవ్వాలి. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ నుంచి అయినా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడొచ్చు, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. ఈ విషయాల మీద చర్చ జరగడంలో తప్పులేదు. ఇప్పుడు చర్చకు సంబంధించి కేసీఆర్ అటెండ్ గారు, హరీష్ రావు వాళ్ళు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగారని చెప్పారు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మరి స్పీకర్ అవకాశం ఇస్తారో లేదో తెలీదు. ఓకే, చర్చ ఆధారంగా చర్యలు ఉంటాయి, తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇండికేట్ చేస్తుంది. ఏముండొచ్చు తదుపరి చర్యలు అంటే? ప్రాసిక్యూట్ చేస్తారా? మళ్ళీ ఇన్వెస్టిగేషన్, ఇంకేముంటది? ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ ఫామ్ చేస్తున్నాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కదా. ఇంకా అంతరంగాలు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోయే ఆధారాలు ఉంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆధారాలు నేను లేవు. ఎందుకంటే పీసీ ఘోష్ గారి 60 పేజీల నోటు బయట పెట్టినప్పుడు మనకు కనిపించింది ఏంటంటే, ఆయన ఒక సివిల్ కోర్టు లాగానే సాక్ష్యాలు కొన్ని సేకరించి ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో ఈ కేబినెట్ మీటింగ్ జరగలేదు, తర్వాత ఇట్లాంటి విషయాలలో ఒక ఎస్టిమేట్స్ పెంచారు, వీటి మీద సిట్ చేసేది ఏముంటదండి. ఇప్పుడు నిజంగానే అవినీతి ఉన్నదని పీసీ ఘోష్ గారు చెప్పుంటే ఖచ్చితంగా సిట్టో, లేకుంటే ఏసీబీఓ, లేకుంటే ఈడీఓ, సిబిఐఓ విచారణ జరిగేది. ఇక్కడ అవినీతి ఆరోపణలే లేవు కదా, లేనప్పుడు సిట్ ఏం చేస్తుంది అక్కడ? ఓకే, సో మరి ఏం చేస్తుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? ఎందుకు అసెంబ్లీలో చర్చ పెడుతుంది అన్నారు? కాంగ్రెస్ కు ఒక 5 ఏళ్లు దీని మీద కాలయాపన జరుగుతుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు జరుగుతుంది. రామచంద్ర నాయక్ నాకు దగ్గర మిత్రుడే, కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని డిఫెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం జరగదు, ఏం ముందుకు పోదు అంతే. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీరు చూశారు భరత్ గారు. డిసెంబర్ 30, 2010 నాడు రిపోర్ట్ ఇచ్చారు. 2013 జూలై 30 దాకా దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇది కూడా అంతే అవుతుంది, శ్రీకృష్ణ కమిటీ లాగా పక్క పోతుంది తప్ప దీని నుంచి చేసేది ఏముండదు. అంటే మీ ఉద్దేశంలో వీళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ టు బి టేకెన్ అని ఇచ్చారు అధికారులు, రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ కేసీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, ఈటెల రాజేందర్ అనుకోండి, లేబుల్ ఫర్ యాక్షన్. ఎవరిచ్చారు భరత్ గారు టు బి టేకెన్ అని? ఘోష్ లేబుల్ ఫర్ యాక్షన్ అయితే లేదు కదా, అది క్రిమినల్ ఏజెన్సీ కాదు కదా. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద ఆయన ఈ నిర్దోష దోష అని ఆయన రాసే అధికారమే లేదు. ఆయన పరిధి మించిండి అని చెప్పేది అదే. ఎందుకంటే అదొక ఎంక్వైరీ కమిషన్, ఆధారాలు పెట్టాలి తప్ప దోషిని నిర్ధారించినప్పుడు కేసీఆర్ గారికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉండే. సాక్షిగా పిలిచి దోషిగా మార్చాడు ఆయన. చాలా గ్రాస్ నెగ్లిజెన్స్ ఉందండి ఆ రిపోర్ట్ లో. అది హైకోర్టులో విచారణ జరిగినప్పుడు మనకు అందరికి తెలుస్తుంది. ఘోష్ గారు హైకోర్టు అయితే స్టే ఇవ్వలేదు, ఆ స్టే అవసరం లేదు అక్కడ. ఎందుకంటే చర్యలు ఏం లేనప్పుడు స్టే ఏం చేస్తుంది అంటే ఎందుకు ఇస్తుంది? చర్యలు ఉన్నాయంటే స్టే ఇచ్చేది గవర్నమెంట్. మీ ఉద్దేశం దీన్ని అసెంబ్లీలో చర్చించాల్సి ఉందా, చర్చించాల్సిన అవసరం లేదా? చర్చించాలి, బట్ చర్చలను బట్టి ఉన్నాయి అని అంటే మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అపాయింట్ చేయడానికి అసెంబ్లీ ఏమన్నా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి అయితే ఇవ్వదు, సిట్ ఫామ్ చేస్తుందేమో మా అంటే, అంతే కదా. మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా అంతకుమించి ఏం జరగదు. మళ్ళీ విచారణల పేరు మీద అంటే ఎటువంటి ఎంక్వైరీ? పోలీస్ ఎంక్వైరీ మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా మళ్ళీ ఎంక్వైరీ? అసలు నిపుణులు ఎంక్వైరీ జరగలేదు భరత్ గారు. ఇప్పుడు నిపుణులు అంటే వాళ్ళు ఎన్డీఎస్సీ నిపుణులు అని చెప్తారు కదా.
కాదు ఎన్డీఎస్ఏ అనే చెప్పింది. మీరు ఆ రిపోర్ట్ చూశారు కదా, నిపుణులను పిలిచి లోతుగా ఎంక్వైరీ చేయండి, ఎందుకు కుంగిందో అనేది కారణాలు వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి అసలు ప్రస్తావన లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ఎందుకు కుంగిందంటానికి ఇప్పటి వరకు ఎవరు చెప్పారండి? మీ నోటీస్కి వచ్చిందా భరత్ గారు? ఇది ఈ కారణం వల్ల కుంగింది అని చెప్పి నేను ఒక ఆరోపణ చేశాను, బాంబు పెట్టారని, అదైనా తేల్చారా? డిజైన్ లోపం ఎందుకు కుంగిందంటే డిజైన్ లోపం, సింపుల్. చెప్పలేదండి. డిజైన్ లోపం. మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని వెలాసిటీ కరెక్ట్ గా డిజైన్ చేయలేదు. వెలాసిటీ భరత్ గారు 1 మినిట్ వెలాసిటీ సరిగా డిజైన్ చేయనప్పుడు ముందటున్న ఆ పియర్స్ చిన్న దిమ్మెలు కుంగిపోయినాయి. అది కుంగిపోయింది ఒకటి. చెప్తానండి నేను త్వరలోనే. కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అని చెప్పి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు. నేను చాలా మంది రిటైర్ తో మాట్లాడాను, అత్యంత రిటైర్ అయిన వాళ్ళతో, సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్ తో మాట్లాడే అందరితో కన్క్లూజన్కి వచ్చాను. ఆ త్వరలో ఇంటర్వ్యూ కూడా 4-5 రోజుల్లో వస్తుంది. ఎందుకు కుంగిపోయిందంటే దానికి మొత్తం కారణాలు, మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పి రిపోర్ట్ డెఫినెట్గా వదులుతాను, అది మీరు కూడా చూస్తారు. వెలాసిటీ ప్రాబ్లం, శాండ్ రివర్ బెడ్ మీద, అంటే శాండ్ దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. డెఫినెట్గా ఇంజనీర్లు, పొలిటికల్ లీడర్షిప్ ఏదున్నా సరే మన ఇంజనీరింగ్ వైఫల్యం, ఇది ఇంజనీరింగ్ వైఫల్యంగా ఖచ్చితంగా చెప్పాలి.